వేకువజామున 4-5 గంటలకి ఆహారాన్వేషణ కోసం పక్షులన్నీ ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాయి కదా. అలా సాయంకాలము వచ్చే వరకు అది కడుపు అయితే నింపుకుంటూ ఉంటుంది, కానీ గింజ తినే మధ్యలో అది అటు చూస్తుంది ఇటు చూస్తుంది, బెరుకుగానే ఉంటుంది, భయంగానే ఉంటుంది. ఎప్పుడైతే సాయంత్రం మళ్ళా వచ్చి తన గూటిలోకి చేరుతుందో అప్పుడు ప్రశాంతం ఉంటుంది, ఆనందమైనటువంటి స్థితి, ఒక ధైర్యము స్థైర్యము ఉంటుంది. అలానే పైకి ఒక రాయిని విసిరివేశాం. ఆ రాయి ప్రయాణం ఎంతవరకు, ఎప్పుడు దానికి ప్రశాంతత, మళ్ళా భూమిని చేరేవరకు. భూమి నుండి వేరైన రాయి ఎంత దూరం ఎగిరినా మళ్ళా వచ్చి భూమిని చేరిన తర్వాత అది ఒక ప్రశాంతతను పొందినట్లుగా, ఓ వ్యక్తి ఏదో కాశీకో రామేశ్వరమో లేకపోతే అమర్నాథనో ఓ 10 రోజుల యాత్ర కోసం 10 జతల బట్టలు పెట్టుకొని ఓ సూట్ కేసు తీసుకొని బయలుదేరాడు. 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. అమ్మయ్య చేరుకున్నాను అనుకుంటాడు. ఎవరికైనా ఏ జీవికైనా తన స్వస్థితికి, తన స్వస్థానానికి చేరుకున్న తర్వాత ఒక ఆనందం ఉంటుంది, ఒక సంతృప్తి ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. అలాగనే ఈ జీవి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి చేరుకోగలిగితే ఈ జీవికి పూర్ణమైనటువంటి ఆనందం, సచ్చిత్ ఆనంద స్వరూపం అంటే ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి దానికోసమే అసత్తు సత్తులో ఎక్కడో సముద్రంలో ఆవిరైనటువంటి ఆ జలం, హిమాలయాలలో వర్షించిన ఆ చుక్క కలిసి కాలువలుగా, ముక్కలుగా, వాగులుగా, నదులుగా మారి చివరికి సాగరంలో కలుస్తున్నట్లుగా ఎక్కడి నుండి వచ్చాడో జీవుడు మరలా అక్కడికి వెళ్తాడు. ఏ స్థితి నుండి వచ్చాడో ఆ స్థితికి వెళ్తాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణం అంటూ ఉందా అంటే, ఇక్కడ నుండి అక్కడికి ప్రయాణం అంటే అక్కడ ఉంటే ఇక్కడ లేనట్లే కదా. అలాంటి ప్రయాణం లేదు, పేరుకు ప్రయాణమే కానీ ఇది నిజమైన ప్రయాణం కాదు. మెడలో హారం ఉంది, అలా తడిగినప్పుడు కనిపించలా, నా హారం అని చెప్పి వెతికావు. వెతికిన తర్వాత ఇందాక చూశాను, గంట క్రితం చూశాను, ఇంతకు ముందు కూడా చూశాను అని చెప్పి అద్దం దగ్గరకు వచ్చావు. అద్దం దగ్గరకు వచ్చిన తర్వాత మెడలో హారం ఉంది, కాకపోతే నువ్వు ఆ తొందరలో దానికి సరిగా గమనించాల, మెడలో ఉంది. అమ్మయ్య దొరికింది అని అనుకున్నా. నిజంగా పోయిందా? పోలేదు, కానీ పోయింది అనుకున్నా. పోయింది అనే భ్రమ పోయింది. కాబట్టి నేను జీవుణ్ణి, నేను ఈ ఫలానా ఉపాధిని, నేను ఇది, నేను అది అనేటువంటి భ్రమ పోవడమే ఆ స్థానాన్ని చేరుతుంది. కాబట్టి శంకరుల వారు ఒక గొప్ప ఉదాహరణ చెప్తారు, రజ్జు సర్పభ్రాంతి అని. దారిన వెళ్తున్నాడు ఒక వ్యక్తి, చీకటి పడింది, దాహమయ్యింది. అంతకుముందు ఆ దారిలో వెళ్ళేటప్పుడు చూశాడు ఆ ప్రక్కన ఒక బావి ఉంది అని. ఆ బావి దగ్గరికి వస్తే ఎవరో ఒకళ్ళు నీళ్ళ కోసం వచ్చిన వాళ్ళు వస్తారు, నీళ్లు చేరుతారు, కాసిన నీళ్లు పోస్తారు, దాహం తీరుతుంది అనుకొని అక్కడ ఆ బావి దగ్గర నిలబడి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆ నిలబడినటువంటి క్రమంలో ఏదో చేతికి గుచ్చుకున్నట్టుగా అనిపించింది, ఏదో తగిలింది, గుచ్చుకుంది అని చెప్పి అలా చూస్తే చీకట్లో ఏదో గుచ్చుకుందని చెప్పి కొంచెం దూరంగా వచ్చాడు. అలా చూస్తే ఆ బావికి వేలాడుతూ పాము కనపడింది. ఇంకేముంది, నన్ను పాము గరిచింది అని అనుకున్నాడు. పాము కరిచింది అని చెప్పి కేకలు పెడుతున్నాడు. ఇతనికి చెమటలు పడుతూ ఉన్నాయి, నోటి వెంట నురుగు కూడా వస్తూ ఉంది, ఒళ్ళు కూడా చల్లబడిపోతూ ఉంది. అక్కడ కింద పడి కొట్టుకుంటున్నాడు. ఈ తంతంగా అంత దూరం నుండి ఎవరో చూశారు, ఏదో జరిగింది, ఏదో అలికిడి అయిందని చెప్పి వాళ్ళంతా వచ్చారు. ఏమైందంటే నన్ను పాము కలిసింది అన్నాడు.
పాము కలిసిందంటే అందరూ చుట్టుముట్టారు, జనమంతా ఎలయ పులయ మలయ అందరూ వచ్చారు. పాము ఒక వైద్యుడు వచ్చాడు, పాముకు వైద్యం చేసేవాడు. పాము ఏమిటో తెలిస్తే వైద్యం చేయవచ్చు. ఈ చుట్టుప్రక్కలే ఉంటుంది, ఎక్కడ కలిసింది నిన్ను అంటే అదిగో ఆ బావి దగ్గర కలిసింది. అక్కడ ఏదో ఒక దీపం తీసుకొని రండి, దీపం తీసుకొని వచ్చాడు. దీపం తీసుకొని వచ్చి చూస్తే అక్కడ ఏముంది, చాంతాడు అంటాం కదా మన కొన్ని ప్రాంతాల్లో, తాడు. ఆ చాంతాడు వేలాడుతూ ఉంది. ఏది ఇదేనా అంటే అక్కడే కలిసింది, అదే వేలాడుతుంది చూడండి, అదే. దీపం పెట్టి చూస్తే అది తాడు. మరి పిచ్చోడు ఇది తాడురా అంటే నాకు గుచ్చుకుందండి అన్నాడు. ఎక్కడ గుచ్చుకుంది చూస్తే ఆ కొబ్బరి పీచు కొంచెం గట్టిగా ఉన్నది, ఒకటి గట్టిగా గుచ్చుకుంది. మరి నాయన విషపుడుకు పాము కరిస్తే 2 గుర్తులు ఉంటాయరా, నీకున్నది ఒకటే చూడు, ఈ కొబ్బరి పీచు గుచ్చుకుంది. కొబ్బరి పీచా అండి అన్నాడు. టక్కున లేచి కూర్చున్నాడు. అంటే శరీరం మామూలు స్థితికి వచ్చింది, చెమటలు పట్టడం ఆగిపోయింది, నురుగా ఆగిపోయింది, అన్నీ ఆగిపోయింది. పాము కలిసిందనేటువంటి భ్రమలో ఈ లక్షణాలన్నీ కనపడ్డాయి. ఇప్పుడు నిజంగా పామునికి వైద్యం జరిగిందా, పాము చచ్చిందా, వైద్యం జరిగిందా, నిజంగా పాము పుట్టిందా? లేదు. అలాగనే నేను ఉపాధి, నేను జీవుణ్ణి, నేను ఫలానా 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 అనేటువంటి బంధనం ఏదైతే ఉందో అది మనకి రాగము, అది పట్టి పీడిస్తుంది. దీన్ని తప్పించుకోవడమే, ఈ పాశం నుండి బయటపడటమే పశుత్వాన్ని వదిలిపెట్టడం. ఈ పాశం నుండి తప్పించుకోగలిగితే పశువు నుండి పశుపతి అయినట్లే. ఇదే సాధన.